ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు గారి జయంతిని చాలా ఘనంగా కూడా జరపడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరము కలిసి ఘనంగా ఆయనకు జయంతిని జరపడం జరిగింది. మనం చూసుకుంటే బాబు జగజీవన్ రావు గారు స్వాతంత్రోద్యమంలో ఎంతో కీలకంగా కూడా పనిచేశారు. సంఘ సంస్కర్తగా కూడా ఉన్నారు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పనిచేస్తూనే మరొక వైపు కూడా అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి, సమాన అవకాశాలు రావాలి అని పోరాడినటువంటి వాళ్ళలో బాబు జగజీవన్ రావు గారు ఒకటిగా కూడా ఉన్నారు. బాబు జగజీవన్ రావు గారు పాఠశాల దశలోనే, విద్యార్థి దశలోనే కూడా అంటరానితనానికి గురై ఎన్నో అసమానతలను ఎదుర్కొని ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు అంటరానితనానికి గురి కాకూడదని పోరాడినటువంటి వాళ్ళలో కూడా బాబు జగజీవన్ రావు గారు ఉన్నారు. మరీ ముఖ్యంగా కూడా అతి చిన్న వయసులోనే 27 ఏళ్ల వయసులోనే శాసన మండలి సభ్యునిగా చేశారు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘకాలం పాటు కూడా పనిచేసి వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేసి ఆయన ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శంగా కూడా నిలిచారు. అటువంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని 2019 నుంచి 2024 వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం తీసుకొని వచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సమానంగా రాజకీయ అవకాశాలు కల్పించారు. సమానంగా సంక్షేమ పథకాలు అందించి ఈ సమాజంలో ఆర్థికవేత్తలు చేస్తూ ఈ సమాజంలో సమానంగా ఉండేలాగా జగనన్న చూశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారిపైన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కారు. ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వము వెంటనే బుద్ధి తెచ్చుకొని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే బాబు జగజీవన్ రావు గారికి మరొకసారి కూడా జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము.